మీకు తెలుసా? ప్రతి నెల 500 ఇన్వెస్ట్ చేసి లక్షలు క్రియేట్ చేయడం పాసిబుల్ అని. ఇది లాటరీ కాదు, గ్యాంబుల్ అస్సలే కాదు. మరి ఎలా అని డౌట్ వస్తుంది కదా! ఇది ఎస్ఐపి ఇంకా కాంపౌండింగ్ మ్యాజిక్ అండి. చాలా మంది అనుకుంటారు ఇవన్నీ వర్కౌట్ అవ్వదు. నా సాలరీ చిన్నది, సేవింగ్స్ లేదు, తర్వాత స్టార్ట్ చేద్దాం. కానీ ఒక్కటి చెప్తాను, మొదలైతే పెట్టండి. చిన్న అమౌంట్ కూడా చాలు. లక్షలే ఉండాల్సిన అవసరం లేదు. మనము ఎస్ఐపి అనే వర్డ్ వింటూనే ఉంటాం. అసలు ఈ ఎస్ఐపి అంటే ఏంటి? ఎస్ఐపి అంటే సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ఈజీగా చెప్పాలంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ మనము మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం. మార్కెట్ అంటే స్టాక్ మార్కెట్ అండి. అది రూ. 100 కావచ్చు, 500 కావచ్చు, 1000 కావచ్చు. ఇది ఆర్డీ లాంటిది కాదు. ఇది మార్కెట్ గ్రోత్ ని యూజ్ చేసుకుంటూ ఉంటుంది అన్నమాట. అసలు ఈ ఎస్ఐపి ఎందుకు? దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటో మనం తెలుసుకుందాం. దీనివల్ల మెయిన్ 2 అడ్వాంటేజెస్ ఉన్నాయండి. మీరు మార్కెట్ పెరిగినా తగ్గినా మీరు ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు. దీనివల్ల మీకు మార్కెట్ పడినప్పుడు ఎక్కువ యూనిట్స్ కొంటాం, అలాగే పెరిగినప్పుడు పోర్ట్ఫోలియో వాల్యూ పెరుగుతూ ఉంటుంది. మన సెకండ్ అడ్వాంటేజ్ వచ్చేసి మనకి మార్కెట్ టైమింగ్ చేయాల్సిన అవసరం లేదు. అంటే మార్కెట్ నెక్స్ట్ మంత్ పెరుగుతుందా పడిపోతుందా అనే భయం మనకి అవసరం లేదనమాట. మీరు మీ ఎస్ఐపి ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటారు మార్కెట్. ఇప్పుడు మనం మెయిన్ హీరోకి వస్తాం. కాంపౌండింగ్ ని ఎయిత్ వండర్ కూడా అని అంటారండి. కాంపౌండింగ్ సింపుల్ గా చెప్పాలంటే మీరు ఎర్న్ చేసిన ప్రతి ప్రాఫిట్ మళ్ళీ ప్రాఫిట్ జనరేట్ చేస్తుంది అనమాట. ఈ కాంపౌండింగ్ మనం ఇన్వెస్ట్ చేసిన వెంటనే మనకి కనిపించదు. కొన్ని ఫ్యూ ఇయర్స్ ఏమీ జరిగినట్టు అలా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ ఫేజ్ లోనే వాళ్ళు ఎస్ఐపీలు ఆపేస్తారు. కానీ కాంపౌండింగ్ మీరు అసలు విట్నెస్ చేయాలి అంటే మీరు లాంగ్ టర్మ్ ఉంటేనే దాని మ్యాజిక్ మీరు చూడగలరు. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ తో ఒక ఎస్ఐపి క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి అసలు కాంపౌండింగ్ ఎలా వర్కౌట్ అవుతుందో నేను చూపిస్తాను. మీరు ఇంటర్నెట్ కి వెళ్ళి ఎస్ఐపి క్యాలిక్యులేటర్ విత్ స్టెప్ అప్ అని టైప్ చేయండి. మీకు చాలా సజెషన్స్ వస్తాయి. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేను ఫినలాజీ అనే ఒక వెబ్సైట్ ఓపెన్ అయింది. ఇక్కడ నేను నాకు కావాల్సిన డీటెయిల్స్ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ మీకు మంత్లీ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ అని ఒక కాలం కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్ లో. అక్కడ 500 టైప్ చేయండి. గ్రోత్ ఇన్ ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ పర్ యానం అంది. ఇక్కడ 10% పెట్టుకోండి. కింద మీకు 500 ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ కిందే మీకు ఎక్స్పెక్టెడ్ రిటర్న్ ఉంది. అది 12 అని పెట్టుకుందాం. టెన్యూర్ వచ్చేసి 10 ఏళ్ళకి ఇన్వెస్ట్ చేస్తే నా ఈ డబ్బులు ఎంత అవుతాయో చూద్దామండి. నా కా- నా కార్పస్ వాల్యూ వచ్చేసి రూ. 1,70,647.51. నేను ఇక్కడ ఎంత ఇన్వెస్ట్ చేశానంటే రూ. 95,624. అంటే నా టోటల్ ఎర్నింగ్స్ ఎంత అండి? 75,000. ఇక్కడ మీరు పైన చూస్తే 10% అని పెట్టేది చూసారా? ఇది అంటే ప్రతి సంవత్సరం 500 నేను ఫస్ట్ ఇయర్ ఇన్వెస్ట్ చేస్తే సెకండ్ ఇయర్ కొంచెం పెంచుతానండి. అంటే ఓ 10%. అంటే 500 మీద 10% అంటే రూ. 50. 550 ఇన్వెస్ట్ చేస్తాను. అలా ప్రతి సంవత్సరం ఇన్వెస్ట్‌మెంట్ పెంచుకుంటూ పోతానని అర్థం. సరే, ఇప్పుడు మనం 10 ఏళ్ళకి చూసాము. ఇప్పుడు 20 ఏళ్ళు మనం టైమ్ చేంజ్ చేసి, పీరియడ్ చేంజ్ చేసి చూద్దామా? మనం ఎంత మనకి రిటర్న్ వర్కౌట్ అవుతుందో. మీరు 20 ఇయర్స్ టైమ్ ఫ్రేమ్ పెట్టుకుంటే సేమ్ స్టెప్ అప్ 10% పెట్టుకుని మీ కార్పస్ వచ్చేసి 9,72,580 క్లోజ్ టు 10 lakhs. మీరు ఇన్వెస్ట్ చేసింది రూ. 3,43,650. మీ ఎర్నింగ్స్ చూసారా? మీరు ఇన్వెస్ట్ చేసిన దానికి ఆల్మోస్ట్ డబుల్ ఉంది. 6,28,930 రూపీస్. చూసారా? ఇదండి కాంపౌండింగ్ మ్యాజిక్. లాంగ్ టర్మ్ లో చాలా చాలా అంటే చాలా ఉంటుంది. నేను కమెంట్ సెక్షన్ లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు ట్రై చేయొచ్చు. లేకపోతే మీరు ఇంటర్నెట్ లో అయినా మీరు ఈ ఎస్ఐపి క్యాలిక్యులేటర్ చెక్ చేసుకోవచ్చండి. ఇక్కడ మీరు చూస్తే సీక్రెట్ అమౌంట్‌ది కాదు, టైమ్‌ది. మీరు ఎంత ఎర్లీగా స్టార్ట్ చేసి ఎంత ఎక్కువ కాలం ఉండగలిగితే అంత డబ్బు జనరేట్ చేసుకోగలుగుతాం. ఇక్కడ పేషెన్స్ అండ్ కన్సిస్టెన్సీ ప్లేస్ ఎ కీ రోల్. చాలా మంది చేసే ఈ కామన్ మిస్టేక్స్ మీరు దయచేసి అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. చాలా మంది మార్కెట్ డౌన్ అయిందని చెప్పేసి ఎస్ఐపి స్టాప్ చేసేస్తారు. ఇంకొందరు ఒక 6 నెలలు సంవత్సరం ఇన్వెస్ట్ చేసేసి ప్రాఫిట్ లేదని క్విట్ చేసేస్తారు. ఇలా మీరు కాంపౌండింగ్ దాని ఎఫెక్ట్ చూపిక ముందే మీరు క్విట్ అవ్వడం వేస్ట్ అండి. కాంపౌండింగ్ కి టైమింగ్ ఇంకా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. మీరు స్టార్ట్ అయితే చేయండి. రేపు రిగ్రెట్ అవ్వాల్సిన అవసరమే ఉండదు. ఎంతో అంత స్టార్ట్ చేయండి. కన్సిస్టెన్సీయే ఇంపార్టెంట్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యింది అని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.